గ్రూప్ 1 తీర్పు తప్పుల తడక డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ. సో గ్రూప్ 1 దానికి సంబంధించినటువంటి దానిపై హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆ తీర్పు సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ కూడా ఈరోజు ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తోంది. గ్రూప్ 1 తీర్పు తప్పుల తడక డివిజన్ బెంచ్ ఆశ్రయించిన టీజీపీఎస్సీ సింగిల్ జడ్జి ఇచ్చింది విపరీతమైనటువంటి తీర్పు. పరిధి మీరి మైక్రోస్కోపిక్ విచారణ చేశారు. మేమిచ్చిన ఆధారాలు పరిగణలోకి తీసుకోలేదు. కమిషన్ వాదనల కన్నా ఉద్యోగ సాధనలో విఫలమైన అభ్యర్థుల వాదనలే నమ్మారని వెల్లడి అంటూ కూడా చూస్తా ఉన్నారు. ఏమో మరి ఇది 100% ఇదంతా గ్రూప్ 1 అనేది ఈ నిరుద్యోగ సమస్య అనేది నిరుద్యోగుల కోసం కాదు, రాజకీయ పార్టీల ఎజెండాలను కోసము, వాళ్ళ యొక్క రాజకీయ పార్టీల అవకాశాల కోసం తప్ప దేనికోసం కూడా ఈ యొక్క నిరుద్యోగ అంశాన్ని వాడుకోరు. అందుకే నిరుద్యోగులలో చాలా మంది కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను పునర్మూల్యాంకన చేయాలని, లేని పక్షంలో మొత్తం మెయిన్స్ పరీక్ష రద్దవుతుందని పేర్కొంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి ఈ నెల 9న ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసింది. తాము సమర్పించిన మెటీరియల్ను ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదని టీజీపీఎస్సీ ఆ యొక్క పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. తీసుకోకపోవడంతో సింగిల్ జడ్జి పూర్తిగా విఫలమయ్యారని అటు చట్టం కోణంలో చూసినా ఇటు సుప్రీంకోర్టు తీర్పుల కోణంలో చూసినా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు తప్పుల తడక అని టీజీపీఎస్సీ తన అప్పీల్లో పేర్కొంది. మున్సిపల్ కమిటీ హోషియాపూర్ వర్సెస్ పంజాబ్ ఎస్ఈబి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పర్వర్స్ విపరీతమైనటువంటి తీర్పుగా అభివర్ణించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఒక పక్క సమాధాన పత్రాలను 8 నెలల్లో పునర్మూల్యాంకనం చేయాలని పేర్కొంటూనే మరోపక్క పునర్మూల్యాంకనం చేయకపోతే మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తామని మళ్ళీ పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కారణంతో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయవచ్చు. పునర్మూల్యాంకనం చేయడం అనేది టీజీపీఎస్సీ రూల్స్ లో ఎక్కడ కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో పునర్మూల్యాంకనం ఉండదని రూల్స్ లో చాలా స్పష్టంగా ఉంది. పూర్తిగా ఊహలు అంచనాల ఆధారంగా సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు. అందులో జడ్జి వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఎలాంటి ఆధారాలు లేవు. మెయిన్స్ పరీక్షకు హాజరైన వారి సంఖ్యలో ఎలాంటి తేడాలు కూడా లేవు. పూర్తిగా బయోమెట్రిక్ ఆధారంగా మొత్తం అభ్యర్థుల హాజరు వివరాలు ప్రకటించాం. బొమ్ము పూజితారెడ్డి అనే అభ్యర్థికి సంబంధించిన మార్కుల జాబితాను ఫోర్జరీ చేసి సమర్పించిన రిట్ పిటిషన్ కూడా సింగిల్ జడ్జి విచారణకు స్వీకరించడం సమంజసం కాదు. ఇలాంటి మరో పిటిషన్ ను మరో సింగిల్ జడ్జి జరిమానా విధించి మరీ కొట్టివేయడంతో పాటు ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చిన విషయాన్ని సింగిల్ జడ్జి పట్టించుకోలేదు. పోలీస్ దర్యాప్తులో సైతం సదరు మార్కుల జాబితాను ఫోర్జరీ చేసినట్టు తెలిసింది. సో మార్కుల జాబితాను ఫోర్జరీ చేసి కోర్టు సబ్మిట్ చేస్తే కోర్టు దాని పరిగణలోకి తీసుకుందట. సో ఈ విధంగా మొత్తానికి మెయిన్స్ పరీక్ష మరొకసారి వివాదాస్పదం అవుతా ఉన్నది. సో ఇంతవరకు మరి ఎంత దూరం వెళ్తుంది ఏంటిదని చూడాల్సిన అవసరం అయితే ఉంది.